ఒక మనిషి తను అనుకుంది అందుకోలేదు, సాధించలేదు అని అనిపించినప్పుడు అసలు ఆ మనిషి ఎందుకు సాధించకుండా అయిపోయాడు? అచీవర్స్కి నాన్ అచీవర్స్కి తేడా ఏంటి? అసలు ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? కొంతమంది అచీవర్స్లో ఉండే లక్షణాలు ఏంటి? నాన్ అచీవర్స్ ఎందుకు లైఫ్ లాంగ్ అలా మిగిలిపోతారు? అసలు ఆ తేడా ఏంటి? ఇది తెలుసుకోవడమే ఒక కీలకమైన అంశం అన్నమాట. ముందుగా నెగ్లెక్ట్. మనం అనుకున్న లక్ష్యం చేయాలనుకుంటాం, కానీ ఒక క్షణం అనుకుంటాం, 2 క్షణాలు అనుకుంటాం, రోజంతా అది మర్చిపోతాం, మళ్ళీ వారానికి ఒకసారి గుర్తొస్తాయి. నిర్లక్ష్యం. రెండోది సోమరితనం, బద్ధకం. బద్ధకం అంటే చేయాలనుకున్న దాన్ని ఒక వ్యక్తి 12 గంటలు 15 గంటలు చేస్తే మనం 4 గంటలు చేస్తే అది వర్కౌట్ అవ్వదు. దాన్నే సోమరితనం అంటారు, లేదా బద్ధకం అంటారు. తపన చాలా ఉంటుంది. నేను ఇంప్రూవ్ అవ్వాలని తపన ఉంటుంది, నేను చేంజ్ అవ్వాలని తపన ఉంటుంది. కానీ ఆ చేంజ్ అవ్వడానికి చాలా కష్టపడాలి. ఉదాహరణకి ఒక ఆన్సర్ స్క్రిప్ట్ ఉంది, రైటింగ్ కంటెంట్ బాగాలేదు, లేదా సెంటెన్సులు బాగాలేవు. మార్పు తీసుకురావాలని చెప్పి 5 ఏళ్ల నుంచి ఉన్న మార్పు రాదు. నిజంగా ఆ మార్పు మీద రోజుకి 10 గంటలు 3 నెలల పాటు కష్టపడితే వస్తుంది. సో కేవలం మనలో ఈ చేంజ్ తీసుకురావాలనుకుంటే కాదు, ఇంకొకరికి ర్యాంక్ వచ్చింది అనుకుంటే కూడా కాదు, మనం చేంజ్ తీసుకురావడానికి ఎంత టైం పెట్టాం, దానికోసం రియల్గా ఎంత కష్టపడ్డాం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చాలామంది వాళ్ళ ఫోకస్ చెందిన అంశం మీద ఏదో కనిపించినప్పుడు వెంటనే ఎగ్జైట్ అయిపోవటం, ఎమోషన్స్ తీసుకొచ్చేయటం, కళ్ళలోంచి నీళ్ళు రావటం ఇవి జరుగుతాయి. కానీ ఆ పని దగ్గరకు వచ్చేసరికి పనిని వదిలేస్తారు. అంటే మనం పలానా పని చేద్దాం అనుకున్నాం, పలానా సాధిద్దాం అనుకున్నాం అన్నప్పుడు ఆ ఆలోచనప్పుడు మాత్రం ఎమోషనల్తో ఉంటారు, చాలా ఎమోషన్స్ వస్తాయి. కానీ ఆలోచన కొంచెం తగ్గిపోగానే ఎమోషన్ తగ్గిపోద్ది. ఆ విషయం వదిలేసి రొటీన్లో పడిపోయి రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, తర్వాత చూద్దాం ఇలా అనుకుంటూ వదిలేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం ఫెయిల్యూర్ అవడానికి ప్రధానమైన కారణాలు ఇవే. మనకి ఎలాంటి చెత్త హ్యాండ్ రైటింగ్ ఉన్నా, లేదా ఎటువంటి కష్టాలున్నా నష్టాలున్నా, మనలో ఏ లోపం ఉన్నా సరే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, దాని మీద మనం శ్రద్ధ పెడితే. ఆ శ్రద్ధ లేకపోతే మాత్రం మొత్తం వేస్ట్ అయిపోద్ది. నాకు ఒక కథ తెలుసు, ఇది రియల్గా జరిగింది. 2016, 17, 18 ఈ టైంలో బాగా రాసేవాళ్ళు, బాగా చదివేవాళ్ళు ఒకటో అటెంప్ట్లో 2వ అటెంప్ట్లో పాస్ అవుతారు. కొన్ని సందర్భాల్లో రైటింగ్ స్కిల్స్ చిన్నప్పటి నుంచి మన స్కూల్లో చదువులేక రైటింగ్ స్కిల్స్ అంతగా లేని వాళ్ళు ఇలా ఉంటారు కదా, వాళ్ళకి 1 year 2 years ఎక్కువ పట్టొచ్చు, కొన్నిసార్లు 4 ఏళ్ళు పట్టొచ్చు. కానీ కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు పాస్ అయ్యారు. ఎవరైతే 1 or 2 ఎఫర్ట్స్లో ఇంక జాలే మనం వదిలేద్దాం, మళ్ళీ మెయిన్స్ అప్పుడు చూసుకుందాం నిర్లక్ష్యంతో ఉన్నారో వాళ్ళు ఇంకా పాస్ అవ్వలేదు. సో ఎప్పుడైనా సరే పట్టరాదు, పట్టి విడవరాదు. మనం ఒకసారి స్ట్రాంగ్గా అనుకున్నాం అనుకోండి, దాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఉండకూడదు. ఆ మనస్తత్వంతో మనం ఉండాలి. ఆ కసి మనలోకి రావాలి. మన మనసులో రెగ్యులర్గా మనం చేయాలనుకున్న పని చేయకుండా ఉంటే, మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటే, ఎప్పుడైతే మన మనసులో చిరాకు, కోపం, అసహనం వస్తాయో నిజంగా అదే రియల్ టెస్ట్. మన పనిపైన మనకు మనసు ఉందా లేదా అనేది. ఒక టార్గెట్ పెట్టుకుని, లక్ష్యం పెట్టుకుని పని చేసినప్పుడు, ఆ పని చేయకుండా వేరే పని చేసినప్పుడు మన మనసులో ఒక రకమైన అసహనం బయలుదేరుతుంది. అమ్మో మనం టైం వేస్ట్ చేస్తున్నాం, అమ్మో మనం ఇక్కడ తప్పు చేస్తున్నాం, సెల్ఫ్ గిల్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మన మనసులో ఆ గిల్ట్ స్టార్ట్ అయిందో నిజంగా మనం విజేతలు అవుతాం. ఎప్పుడైతే పర్లేదులే మనం రేపు చూసుకోవచ్చులే అని సర్దుకుపోతామో అక్కడ మనం ఓడిపోయినట్లు లెక్క. కాబట్టి మీరు అనుకున్న లక్ష్యం పైన 100% దృష్టి పెట్టి ఏ పని అయితే అనుకున్నారో దాన్ని మాత్రమే ప్రయారిటైజ్ చేసి, నిర్లక్ష్యం, కొంచెం పోస్ట్పోన్మెంట్ ఇలాంటివి పక్కన పెట్టి శ్రద్ధతో దాని మీద దృష్టి పెడితే ఈరోజు కాకపోతే రేపైనా మనం అనుకుని సాధించవచ్చు. అలా కాకుండా వచ్చే సంవత్సరం చూద్దాంలే, తర్వాత చూద్దాంలే అని పోస్ట్పోన్ చేస్తూ వెళ్తే అది అలా పోస్ట్పోన్మెంట్ అవుతూనే ఉంటుంది.